నా పేరు డాక్టర్ అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో 8వ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. నా పక్కన కూర్చున్నది అస్లం బాషా అనేటువంటి 20 సంవత్సరాల వ్యక్తి. అబ్బాయికి ఆత్మకూరు నుంచే వస్తారు వాళ్ళు. ఆయనకి గత 3-4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి డయాలసిస్ కూడా చేయించుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి ఫ్యామిలీ అంతా మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టీమ్కి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ గారి కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత వారికి అన్ని టెస్టులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది మీకు ఒక క్యూర్ కావచ్చు అనేటువంటి ఒక సలహా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేసులో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈయన తండ్రి అజీజ్ గారు ఈయన కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారనమాట. సో కానీ ఆయన యొక్క గ్రూపు వాళ్ళ అబ్బాయి యొక్క గ్రూపు వేరే డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ గ్రూప్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. డిఫరెంట్ గ్రూప్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది మన బాడీ అనేటువంటిది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా తక్కువ. సో రిజెక్షన్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో కానీ ఈ కేసులో డాక్టర్ సిద్ధార్థ గారు ఫస్ట్ నుంచి కూడా ఇమ్యూనోసప్రెషన్ పేషెంట్కి ఇచ్చి కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఎన్నో మెడిసిన్స్ ఇచ్చి ఈ కేసును చాలా విజయవంతంగా హ్యాండిల్ చేశారు. ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత సెకండ్ డేనే పేషెంట్కి క్రియాటిన్ 1.2కి వచ్చింది. ఈరోజు డిశ్చార్జ్ పేషెంట్ క్రియాటిన్ 0.9 అనేటువంటిది ఉంది. సో ఎంతో సక్సెస్ఫుల్గా ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది వెరీ రేర్ ట్రాన్స్ప్లాంటేషను. ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషను మన కర్నూలు మెడికవర్ హాస్పిటల్ జరగడం మొట్టమొదటిసారి, అది కూడా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగిందని, అది కూడా ఆరోగ్యశ్రీలో చేశామనేటువంటి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. సో ఈరోజు మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో 8వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుపుకొని ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీడియా వాళ్ళని పిలిచి ఈ మెసేజ్ ఇవ్వడం ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కాదు. వాళ్ళ అస్లాం అనే పేషెంట్ గత 1.5 ఇయర్ నుంచి డయాలసిస్తో బాధపడుతున్నారు. వాళ్ళ నాన్నగారు ముందుకు వచ్చారు. అయితే బ్లడ్ గ్రూప్ వేరే అనమాట, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. వాళ్ళ నాన్నగారు ముందుకు వచ్చినా కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. అజీమ్ బ్లడ్ గ్రూప్ వేరు వాళ్ళ నాన్నగారిది, అస్లాం బ్లడ్ గ్రూప్ వేరు. సో అజీమ్ గారిదేమో బ్లడ్ గ్రూప్ AB, అస్లాందేమో బ్లడ్ గ్రూప్ B. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వనప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంకొద్దిగా క్లిష్టంగా మారుతుంది, అంత సులువుగా అయ్యేది కాదు. మన మొత్తం రాయలసీమలో అతి తక్కువ కేసుల్లో జరిగినాయి ఈ బ్లడ్ గ్రూప్ వేరు ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ జరగడం అనేది. ఆ ఘనత ఈరోజు మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఈరోజు మనం సాధించాము. అయితే ప్రాసెస్ ఏమిటి డిఫరెంట్గా ఉంటుంది అంటే, మామూలు ట్రాన్స్ప్లాంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఒకరోజు ముందే అడ్మిట్ చేసి ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ బ్లడ్ గ్రూప్ వేరు కాబట్టి సో డీసెన్సిటైజేషన్ అంటే ఈయనలో పేషెంట్లో ఉన్న యాంటీబాడీస్ అన్ని తీసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో దానికి 14 ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి 14 రోజుల ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. 14 రోజుల ముందు నుంచే పేషెంట్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక కాంప్లికేటెడ్ కేసు. ఇలాంటి ఒక క్లిష్టమైన కేసు కూడా మన రాయలసీమలో మన కర్నూలులో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది అందజేస్తున్నారు.